ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు క్యాబినెట్ భేటీ అయితే జరగడం జరిగింది. సో అత్యవసరంగా ఈ యొక్క సమావేశం అయితే జరిగిందండి. సో మొత్తం 15 అంశాలపైన ఈరోజు ఈ యొక్క క్యాబినెట్లో చర్చించడం జరిగిందనమాట. అయితే దీంట్లో కొత్త ఉద్యోగుల భర్తీకి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విద్యుత్ శాఖ నుంచి కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నది. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేటటువంటి మరి విద్యాశాఖ నుంచి అయినా సరే, తర్వాత విద్యుత్ శాఖ నుంచి అయినా సరే, తర్వాత వచ్చేసరికి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లు కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, సో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. సో దాదాపు కూడా వారం నుంచి నోటిఫికేషన్స్ వస్తుందనేసి చెప్పుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు మరో 2-3 రోజుల్లో ఈ నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. ఈ క్యాబినెట్ భేటీలో దాదాపు కూడా 15 అంశాల గురించి చర్చించడం జరిగిందండి. 15 అంశాల గురించి మరి ప్రభుత్వం అయితే చర్చించడం జరిగింది. అయితే కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనుమతులు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆర్థిక శాఖ ఆమోదించడము, అదేవిధంగా ఇప్పుడైతే క్యాబినెట్ భేటీలో ఇక్కడ విద్యాశాఖ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి మరి క్యాబినెట్ ఆమోదం లభించింది. సో దాంతోపాటుగా మనకు విద్యుత్ శాఖలో కూడా ఇప్పుడు నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. సో ఇక్కడ చూడొచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు రాబోతుంది అనేసి ఇక్కడ తెలుస్తుంది. దాంతోపాటు గతంలో మనం చెప్పుకుంటూ వస్తున్నామండి, విద్యుత్ శాఖలో దాదాపు కూడా 5000 వరకు పోస్టులు వేకెన్సీస్తో సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ భర్తీకి సిద్ధంగా ఉన్నది. సో దాంట్లో ఎక్కువగా భాగంగా జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ దాదాపుగా 2000 వరకు ఈ యొక్క ఖాళీలు ఉండగా, మిగతా సంబంధించినటువంటి పోస్టులు కూడా సో అదే మాదిరిగా ఉన్నాయి. సో ఖచ్చితంగా దాదాపుగా 20,000 పైగా ఈ యొక్క ఖాళీలతో నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో దాంతోపాటుగా గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కూడా ఇక్కడ సానుకూలంగా కనిపిస్తుందన్నమాట. సో గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం, ఏదైతే సిలబస్ కమిటీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నాయో, సో బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ, అదేవిధంగా ఖాళీలకు సంబంధించినటువంటి శాంతికుమారి గారి కమిటీ కూడా మరో 1 or 2 monthsలో వచ్చిన తర్వాత ఈ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా సో ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, గ్రూప్ 1 అతిపెద్ద పోస్ట్ అనమాట. రాష్ట్రంలోనే అతిపెద్ద పోస్ట్ గ్రూప్ 1 పోస్టు. ఈ గ్రూప్ 1 పోస్టు ఇప్పుడు అధికారులు మరి 2 నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఇప్పుడు వరకు దాదాపుగా 400 నుంచి 500 వరకు మరి వేకెన్సీస్తో ఉండగా, మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రూప్ 1 అనేది మరి 250 పోస్టులు ఇచ్చి, మరి నెక్స్ట్ 250 పోస్టులు అంటే ఆ ఎలక్షన్స్ ఎండింగ్ కల్లా సో ఇక్కడ అప్పుడు ఒక 250 పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనేసి ఇక్కడ సూచిస్తున్నటువంటి సమాచారం. సో ఏదేదైనా సరే గ్రూప్స్ కూడా చాలా మంచి పోస్టులు ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపు కూడా 1000 పైగా 1000 నుంచి 1200 మధ్య ఇక్కడ వేకెన్సీస్తో అప్కమింగ్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నదన్నమాట. సో ఏ క్షణంలో అయినా ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం. దాంతోపాటు కూడా ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలండి. యాక్చువల్గా ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి దాదాపుగా 19,000 వరకు ఉద్యోగాలను భర్తీ చేయాలి అనేసి కూడా ఇప్పుడైతే డిమాండ్ అయితే వినిపిస్తుంది. కానీ ప్రభుత్వం దాదాపుగా 7,500 వరకు కూడా మరి భర్తీ చేయాలనేసి సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఏదేదైనా సరే మరి నోటిఫికేషన్స్ మరి గతంలో కొన్ని ఆర్థిక శాఖ ఆమోదించి మరి పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని నోటిఫికేషన్స్ ఇదే స్థాయిలో, అంటే ఓవరాల్గా మనకు 18 నుంచి 20 రకాల నోటిఫికేషన్స్ కూడా ఇదే స్థాయిలో భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. సో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది. సో 100% ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి కూడా భావిస్తున్నటువంటి సమాచారం కాబట్టి, సో నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వము రాబోయేటటువంటి రోజుల్లో సో వితిన్ మరొక 6 monthsలో ఇటు గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, సో ఇవన్నీ కూడా భర్తీకి 1 by 1 అనేది క్యాబినెట్ ఆమోదించుకుంటూ వస్తూనే ఉంది. సో కాబట్టి నిరుద్యోగులు మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, నోటిఫికేషన్స్ విషయంలో మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు టైం ఉండదు. సో ఈ టైంను ప్రాపర్గా వినియోగించుకోండి. సో మంచిగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడండి. సో ప్రభుత్వం అదే కోరుకుంటున్నది అనమాట. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉండి ప్రతి నెలలో వచ్చేసరికి ఇక్కడ టీజీపీఎస్సీ
చైర్మన్ గారి స్వయంగా దాదాపుగా 3 నోటిఫికేషన్స్ విడుదల చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. సో కాబట్టి మిత్రులారా, మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకొని సో అదే వేలో వెళ్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో తెలంగాణలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి ఈరోజు ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.